6th, 7th, 8th క్లాస్ చదివే విద్యార్థులకు జ్యోతిబా పూలే విద్యా సంస్థ నుండి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది చాలా రోజులు అవుతుంది వచ్చి. చివరిగా 5 days మాత్రమే ఉంది కనుక ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు మార్చి 3 నాడు ఉన్నది. అది 10 AM నుండి 12 PM వరకు అవైలబుల్గా ఉంది. దీంట్లో కూడా ముఖ్యంగా 6, 7, 8 3 తరగతుల వారికి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల జరిగింది. ఇది చాలా రోజులు అవుతుంది. January 8 నాడే మనకు పబ్లిష్ అయిపోయింది. జనరల్గా 15th వరకు లాస్ట్ డేట్ ఉంది కనుక ఒకసారి ఈ వీడియో చేద్దామని అనుకున్నాను. ఇందులో ఒకసారి ఇన్ డీటెయిల్గా ఆన్లైన్ పేమెంట్ ఎలా చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలనేది ఇన్ డీటెయిల్గా చూద్దాము. ఒకసారి మొదటగా ఆన్లైన్ పేమెంట్ మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇందులో కూడా ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. అప్లయింగ్ ఫర్ ఏ క్లాస్కు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ క్లాస్ను ఎంపిక చేసుకోవాలి. అలాగే డిస్ట్రిక్ట్ బిలాంగ్స్ టు అంటే మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ను ఒకసారి ఎంటర్ చేసుకోండి. అదేవిధంగా క్యాండిడేట్ నేమ్ వచ్చేసి మీ యొక్క విద్యార్థి పేరు ఏం పేరు ఉంటే అతని పేరు రాయండి, అతను లేదా ఆమె. అలాగే అతను మేలా ఫీమేలా అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే కమ్యూనిటీ వచ్చేసి వాళ్ళు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు దాన్ని మెయిన్గా బీసీబీ, ఓసీ ఇవన్నీ ఉంటాయి కదా కేటగిరీస్. ఆ కమ్యూనిటీలో కూడా మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వారు ఆ కేటగిరీని ఎంపిక చేసుకోండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మెయిన్గా 2012, 13, 14 ఈ 3 yearsలో జన్మించిన వాళ్ళకి ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మీ యొక్క విద్యార్థి లేదా విద్యార్థిని ఏ యొక్క ఇయర్లో జన్మించిందో ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకొని, అలాగే మంత్ కూడా సెలెక్ట్ చేసుకొని, డేట్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. అలాగే మీ యొక్క నెంబర్ను కూడా ఫోన్ నెంబర్ను ఇక్కడ ఇవ్వండి. జనరల్గా ఏ ఫోన్ నెంబర్ అయితే మీ దగ్గర అవైలబుల్గా ఎక్కువగా ఉంటుందో ఆ నెంబర్ను ఇక్కడ ఇవ్వండి. అలాగే డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ అని అడుగుతుంది. కాబట్టి మీరు ఒకవేళ తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే చేస్తానంటే, ఒకవేళ కాకపోతే నో అని చెప్పండి. ఇక్కడ అమౌంట్ వచ్చేసి 100 అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ వన్ తీసుకుంటే మనం ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా క్యాప్చా ఎంటర్ చేయండి. నెక్స్ట్ వన్ తీసుకుంటే కింద డిక్లేర్ అనేది ఒకటి చెక్ బాక్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకొని డిక్లేర్ చేసేయండి. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకు పేమెంట్ గేట్వే అనేది రావడం జరుగుతుంది. పేమెంట్ గేట్వేలో కూడా మీరు క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, QR కోడ్ తోటి కూడా చేసుకోవచ్చు. అలాగే యూపీఐ అడ్రస్ ఒకవేళ మీకు యూపీఐ అంటే ఫోన్పే కానీ గూగుల్ పే అని ఉంటే దాని ద్వారా కూడా చేసుకోవచ్చును. ఒకసారి మీ పేమెంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీ యొక్క పేమెంట్ యూపీఐ అడ్రస్ మీరు ఇక్కడ ఇవ్వడం వల్ల అది కనెక్ట్ అయిపోతుంది. జనరల్గా ఇక్కడ నాకు సంబంధించిన యూపీఐ ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ పేమెంట్ అవగానే మనకు యూపీఐ అడ్రస్కు ఈ యొక్క లింక్ అనేది వెళ్ళడం జరుగుతుంది. మీ యొక్క యూపీఐ అడ్రస్లోకి వెళ్ళి ఇక్కడ పేమెంట్ అనేది క్లియర్ చేయండి. జనరల్గా పేమెంట్ వచ్చేసి 100 రూపాయలు కదా, ఆ 100 రూపాయలు అనేది మీ ఫోన్పేకు అంటే మీరు ఏ గేట్వే ఇచ్చేస్తుంటే ఆ గేట్వేకి రావడం జరుగుతుంది. జనరల్గా నేను ఇచ్చింది ఇక్కడ ఫోన్పేకి సంబంధించిన గేట్వే ఇచ్చాను. 100 రూపాయలు అనేది నేను పే చేసిన వెంటనే బై డిఫాల్ట్గా అప్లికేషన్ అనేది మనకు కంప్లీట్ అంటే పేమెంట్ గేట్వే అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. నేను ఇప్పుడు 100 రూపీస్ అనేది పే చేస్తున్నాను. జస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే. జస్ట్ డన్. ఓకే, పేమెంట్ కంప్లీట్ కాగానే బై డిఫాల్ట్గా నాకు ఏమొచ్చేసింది, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుండి మనకు ఆన్లైన్ పేమెంట్ ఫామ్ అనేది రావడం జరిగింది. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిన రావడం జరిగింది. మీరు అప్లైడ్ ఫర్ ఏ క్లాస్గా అప్లై చేస్తారో ఆ క్లాస్ అనేది మెన్షన్ చేశారు. అలాగే జనరల్ నెంబర్ అనేది మెన్షన్ చేశారు. అలాగే డేట్ ఆఫ్ పేమెంట్ అనేది ఏ రోజు నాడు చేస్తారో ఆ రోజు. ఈ రోజు 10 కాబట్టి 10 నాడు డేట్ ఆఫ్ పేమెంట్ అనేది రావడం జరిగింది. ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ కూడా ఉంది. అలాగే ఎంత పేమెంట్ చేసామనేది కూడా మనకు అవైలబుల్గా ఉంది. ఓకే, దీని ఒకసారి మీరు ప్రింట్ చేసుకోండి. జనరల్గా నేను ప్రింట్ ఏం అవసరం, ప్రింటర్ లేదు కాబట్టి ప్రింటర్ తీసుకుంటాను. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మొదలు పెడతాము. ఆన్లైన్ అప్లికేషన్లో కూడా మెయిన్గా 3 అడగడం జరుగుతుంది. జనరల్ నెంబరు, డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ బర్త్. జనరల్ నెంబర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు పేమెంట్ చేసాం కదా, ఆ పేమెంట్ చేసిన దాన్ని ఒకసారి జనరల్ నెంబర్ ఇక్కడ ఉంది, దీన్ని జస్ట్ కాపీ చేసుకుందాము. కాపీ చేసుకొని ఈ అప్లికేషన్లో జనరల్ నెంబర్లో పేస్ట్ చేద్దాము. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ మనకు ఆల్రెడీ ఇందులో ఉంటుంది కదా, ఇందులో ఉండదు. డేట్ ఆఫ్ బర్త్ మనమే ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ పేమెంట్ అన్నాడు కదా, ఆ డేట్ ఆఫ్ పేమెంట్ అనేది ఇందులోనే ఉంటుంది. డేట్ ఆఫ్ పేమెంట్ మనకు ఈ రోజుదే కదా, డేట్ ఇచ్చినా సరిపోతుంది. బై డిఫాల్ట్గా ఇక్కడ ఉన్నదాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడిగారు. డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క అబ్బాయి లేదా అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇంతకుముందు ఏదైతే ఫిల్ చేస్తారో సేమ్ యాజ్ ఇట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. లేకపోతే తప్పించారంటే అది యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ వన్ తీసుకుంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఫోటో అని అడిగారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఫోటో మనకు 3.5 సెంటీమీటర్ తో కలిపిన సిగ్నేచర్తో కలిపిన ఫోటో అనేది ఉండాలి. మెయిన్గా వచ్చేసి ఫోటో కింద ఒక వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ తీసుకున్న తర్వాత దాని కింద సైన్ చేయండి. అమ్మాయిది లేదా అబ్బాయి సైన్ చేయించేసి ఫోటో పెట్టేసి మొబైల్లో ఫోటో తీసేసుకొని దాన్ని క్రాప్ చేసేసి దాన్ని సైజ్ అనేది మెయిన్గా ఇంపార్టెంట్. సైజు
ఇక్కడ మనకు మెన్షన్ ఇచ్చారు. ఇక్కడ ఏంటి ఇచ్చారు మెన్షన్? ఫేస్ ద ఫోటో వైట్ పేపర్ అండ్ స్టాండ్ బిలో, ఎన్ష్యూర్ దట్ ద సిగ్నేచర్ ఈజ్ విత్ ఇన్ ద బాక్స్. ఇక్కడ బాక్స్ లోగా వచ్చే విధంగా సైన్ చేసేయండి. చేసి దీన్ని స్కాన్ చేసేసి ఇందులో పెట్టేశారు. మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ స్కాన్ మెజర్మెంట్స్ ఏమి ఇవ్వలేదు. బై డిఫాల్ట్గా ఫోటో విడ్త్ మాత్రం మనకు ఇవ్వడం జరిగింది. ఆ విడ్త్ ఆధారంగా 3.5 సెంటీమీటర్స్ ఉండే విధంగా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూస్ ఫైల్ అనగానే మనము ఎవరైతే ఫోటో ఉందో ఆ ఫోటోను మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మా అబ్బాయి ఫోటో తీసుకుంటున్నాను. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ ఫోటో అనేది షో అవుతుంది. నెక్స్ట్ మనం డిక్లరేషన్లో కూడా చెక్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేయాలి. క్యాప్చర్ ఎలా ఉందో అలా ఎంటర్ చేసేయాలి. ఫోటోగ్రాఫ్ విల్ లుక్ లైక్ దిస్ ఇన్ యువర్ హాల్ టికెట్ ఇలా వస్తుందని చూపిస్తున్నారు. ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ దిస్ ఫోటో ప్లీజ్ క్లిక్ బ్యాక్ అండ్ ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే మళ్ళీ బ్యాక్ వేసి చేసుకోండి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో తీసుకుంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ వెంగళ సాత్విక్ అని ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సర్ నేమ్ అంటే సర్ నేమ్ ప్లేస్లో కూడా మీ ఇంటి పేరు ఏముందో అదే ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఏముందో ఫాదర్ నేమ్ కూడా రాయండి. నెక్స్ట్ మదర్ నేమ్ ఏముంటే మదర్ నేమ్ కూడా రాయండి. అడ్రస్ వచ్చేసి మీ యొక్క అడ్రస్ ఇంటి నెంబరుతో సహా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ డిస్ట్రిక్ట్ కూడా అవైలబుల్గా ఉంది. ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ ఎంపిక చేసుకోండి. అలాగే మండలు వచ్చేసి మండలు కూడా మీ యొక్క పిన్ కోడ్ నెంబర్ ఏది ఉంటే ఆ పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే మీకు ఈమెయిల్ అడ్రస్ మీ దగ్గర ఏదైనా అవైలబుల్గా ఉంటే ఆ యొక్క ఈమెయిల్ అడ్రస్ని కూడా కరెక్ట్గా ఎంటర్ చేయండి. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఏమైనా ఆల్టర్నేట్ నెంబర్ ఏదైనా ఉంటే ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఇందులో ఇచ్చుకోండి. ఇందులో క్యాస్ట్ వచ్చేసి కమ్యూనిటీ వచ్చేసి బీసీబీ ఉంది. బీసీబీలో చాలా క్యాస్ట్ ఉంటాయి కాబట్టి ఏ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ అడుగుతుంది. ఆ క్యాస్ట్ మీది ఏ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు అది సెలెక్ట్ చేసుకోండి. ఆర్యూ అండ్ ఆర్ఫాన్ అంటే మనం ఒకవేళ ఆర్ఫాన్కి సంబంధించిన వాళ్ళం కాదు కాబట్టి నో అంటున్నాను. ఒకవేళ ఆర్ఫాన్కి సంబంధించిన వాళ్ళు అయితే చేస్తానండి. ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ అనేది 1,50,000 నుండి 2 లక్షల లోపల అంటే 1,50,000 లోపల ఉంటేనే రూరల్ సంబంధించిన వాళ్ళకేమో 1,50,000 లోపల ఉండాలి. అర్బన్ వాళ్ళకేమో 2 లక్షల లోపల ఉండాలి. ఒకవేళ మీరు ఈ యొక్క ఇన్కమ్ లోపల ఉంటే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ స్టడీ పర్టికులర్స్ ఇచ్చారు. ఇయర్ ఆఫ్ స్టడీ వచ్చేసి 2022-23 4th క్లాస్ అవుతుంది కాబట్టి ఆ 4th క్లాస్లో కూడా ఏ మీడియంలో చదివారో ఆ మీడియం ఎంపిక చేసుకోండి. ఇక్కడ ఏ డిస్టిక్లో చదివారో ఆ డిస్టిక్ అనేది తీసుకోండి. అలాగే సెలెక్ట్ ద స్కూల్ ఈజ్ అంటే గవర్నమెంట్ స్కూలా, గౌట్ ఎయిడెడా, గౌట్ రికగ్నైజ్డా, ఓకే ఏదైతే అది ఎంటర్ చేసుకోండి. సేమ్ నెక్స్ట్ దాంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసేసండి. ఇది కూడా మీది అబ్బాయి స్కూల్ అయితే ఆ స్కూల్ గవర్నమెంట్ ఎయిడెడ్ రికగ్నైజ్డ్ ఈ 3 ఉన్నాయి. ఈ మూడిట్లో కూడా ఏదంటే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీడియం ఇన్ విచ్ క్యాండిడేట్ డిజైర్ టు అపియర్ ఫర్ ద టెస్ట్ అనుకోండి. ఇందులో మీ యొక్క అబ్బాయి ఏ యొక్క మీడియంలో కూడా ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాడో ఆ యొక్క ఎగ్జామ్ను ఇక్కడ ఎంపిక చేసుకోండి. ఏదైతే అది ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం తీసుకోండి. అలాగే ఆల్రెడీ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్లో బట్టి ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది కాబట్టి బై డిఫాల్ట్గా ఎగ్జామ్ సెంటర్ అనేది నేమ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ డిక్లరేషన్లో ఒకసారి చెక్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి ప్రివ్యూ అనండి. ప్రివ్యూ అనగానే మనకి ఏంటంటే మనం ఆల్రెడీ ఫిల్అప్ చేసిన ఏదైతే అప్లికేషన్ ఉందో ఇన్ డీటెయిల్గా మనకు కనబడుతుంది. ఇక్కడ అబ్బాయి పేరు కనబడుతుంది, అతని పేరు కనబడుతుంది, 6th క్లాస్ ఏ క్లాస్ సంబంధించిన వాళ్ళు ఆ క్లాస్ యొక్క ఇయర్ కనబడుతుంది. నెక్స్ట్ వన్ తీసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీ యొక్క నేము, మీ ఫాదర్ అలా యొక్క అబ్బాయి యొక్క ఫాదర్ నేమ్, తల్లి పేరు, అలాగే ఎవ్రీథింగ్ మనం ఏదైతే ఫిల్ చేసామో ఎవ్రీథింగ్ డీటెయిల్ మనకి కనబడుతుంది. ఒకవేళ కరెక్షన్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ ఏం చేయాలి, సబ్మిట్ అనాలి. ఒకవేళ దాంట్లో కూడా ఏమైనా తప్పులు ఏమైనా దొరలే అనుకోండి, దాన్ని మనం ఏం చేయాలి, ఎడిటింగ్ మీదకి వెళ్ళేసి మళ్ళీ ఒకసారి ఎడిట్ చేసుకొని మళ్ళీ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇలా ఓపెన్ అవుతుంది. బై డిఫాల్ట్గా సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఓకే, సబ్మిట్ చేసిన తర్వాత మనకు పీడిఎఫ్ ఫైల్లో ఇలా ఓపెన్ అవుతుంది. జనరల్గా మనకు ఫోటోతో పాటుగా ఎవ్రీథింగ్ మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మనం పేమెంట్ చేసిన అమౌంట్, జనరల్ నెంబరు, పేమెంట్ డేట్ కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. జనరల్గా ఇలా ఈ యొక్క అప్లికేషన్ మీరు మీరుగా అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.